డాక్టర్ గారు, మా బాబుకి 3 నెలలు. ఎక్కిళ్ళు బాగా వస్తున్నాయి. 4 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తున్నాడు. మిల్క్ సరిపోవట్లేదేమో అని పోతపాలు పడుతున్నాం. 100 ml 2 times ఇస్తున్నాను. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇస్తున్నాను. ఇలా చేయవచ్చా? మీ సలహా ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పీడియాట్రిషియన్ డాక్టర్ నందకిషోర్ గారు సమాధానం అందిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్కిళ్ళు ఎక్కువగా వస్తుంది అంటున్నారు కదా. యూజువల్లీ పాలు తాగేటప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే పాలతో పాటు కొంత గాలిని కూడా మింగుతూ ఉంటారు. సో గాలి అనేది ఏదో రకంగా బయటకు రావాల్సి ఉంటుంది. అందుకని జనరల్గా ఏం చేస్తామంటే పాలు అంటే మధ్యలో ఒకసారి హాఫ్ వే త్రూ అన్న లేదా పాలు తాగేసిన తర్వాత ఒకసారి తేనె తీపిచ్చాల్సి ఉంటుంది బేబీస్కి. ఆ రకంగా చేస్తే ఈ రకమైన ప్రాబ్లం ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకో క్వశ్చన్, మీరు పాలు సరిపోతుందేమో లేదో అంటున్నారు కదా. జనరల్గా ఈ ఏజ్ అంటే ఈ 3 months 4 months ఏజ్ బేబీస్ వాళ్ళకి ఎంత పాలు కావాలో వాళ్ళంత డిమాండ్ చేస్తారు జనరల్గా. ఒకటి గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే వెయిట్, వాళ్ళ బరువు పెరగడం సరిగ్గా ఉంటే దాని అర్థం వాళ్ళు పాలు సరిగ్గానే తీసుకుంటున్నారని అర్థం. ఇంకొక రకంగా తెలుసుకోవాలంటే జనరల్గా బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉన్నప్పుడు యూజువల్గా ఒక 15 to 20 minutes ఫీడింగ్ తీసుకుంటారు. అండ్ జనరల్గా గ్యాప్ ఒక ఆ ఏజ్లో 3 to 4 hours గ్యాప్ అట్లుగా ఉంటుంది. ఒక్కొక్కసారి 4 to 5 hours కూడా గ్యాప్ ఉండొచ్చు డిపెండింగ్ అంటే పాలు ఎంతసేపు తీసుకుని దాన్ని బట్టి ఉంటుంది. పాలు సరిపోకపోవడం ఎలా తెలుస్తుంది అంటే ఈవెన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఫీడింగ్ తర్వాత కూడా బేబీ సాటిస్ఫై అవ్వకపోవడము, ఇంకా ఏడుస్తుండడము, లేదంటే బరువు పెరగకుండా ఉండడము, ఆ రకంగా ఏమన్నా ఉంటే పాలు లేకపోయే అవకాశం ఉంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఎక్స్ట్రా పాలు ఇవ్వడం అనేది, పోత పాలు ఇవ్వడం అనేది అది కొంతవరకు ఓకే. కాకపోతే యూజువల్గా బై నేచర్ ఏంటంటే బేబీ కరెక్ట్గా పాలు తీసుకొని ఫీడింగ్ టెక్నిక్ అనేది కరెక్ట్గా ఉంటే పాలు సరిపోకపోవడం అన్నది యూజువల్గా ఉండదు. అది ఒకసారి మీ పీడియాట్రిషియన్ కలిసి, డాక్టర్ గారిని కలిసి ఒకసారి అసెస్ చేసుకుంటే బెటర్. ఇంకా మోషన్ గురించి 4 daysకి ఒకసారి అన్నారు కదా. యూజువల్లీ కొంతమంది బేబీస్ ఒక్కొక్కసారి అంత గ్యాప్ ఉంటుంది నార్మల్ బేబీస్లో కూడా, అంత మాత్రం ప్రాబ్లం ఉన్నట్టు కాదు. కాకపోతే దానికి సంబంధించిన వేరే రకమైన ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజం అంటారు. అంటే థైరాయిడ్ గ్రంథి అన్నది ఉత్పత్తి తక్కువగా ఉన్నా కూడా ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. అదేమన్నా రూల్ అవుట్ చేసుకోగలిగితే అది ఒకసారి మీ పీడియాట్రిషియన్ కలిసి అది ఆ ప్రాబ్లమ్ ఒకటి ఉందా లేదా తెలుసుకోగలిగితే 4 daysకి ఒకసారి మోషన్ పోవడం అన్నది బాధపడాల్సిన విషయం కాదు.